అసలు భారత్ మాతాకి జై అంటానికి మీకు ఏంట్రా ప్రాబ్లమ్? భారత్ మాతాకి, భారత్ మాతాకి మీరండి, ఈ దేశం మీది కదా, అలాంటి మీరు కూడా భారత్ మాతాకి, భారత్ మాతాకి. కన్ను కాలుస్తూ భారత్ మాతాకి జై అంటందుకు ఏం ప్రాబ్లం రా అని ఒకటి. రెండోది బొట్టు పెట్టుకొని నేను పాకిస్తాన్కి ఏమైనా పోతున్నానా, పాతవాసిగా పోతున్నా అనేది ఈ రకమైన వ్యాఖ్యలు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ నిజంగా ఎలా అర్థం చేసుకోవాలో నాకు కూడా ఏం అర్థం కావట్లేదండి. అసలు ఆయన మనిషి అయినా లేకపోతే ఏమైనా ఆయన మైండ్లో చిప్ తీసి మతాన్ని ఫీడ్ చేసినటువంటి రోబోనా, హ్యూమనాయిడా, లేకపోతే ఏమిటి అసలు ఆయన పద్ధతి అనేది? ఎందుకంటే ఎప్పటి నుంచి చూస్తున్నటువంటి వాళ్ళం. ఒకప్పుడు ఆయనకి ఏమైనా నిజంగా ఆశయాలు ఉన్నాయేమో, ఒకప్పుడు ఏమైనా ఉన్నాయేమో అని ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు ఆయన వరుసగా నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి అన్నట్టుగా ఈ పోల్స్ని మార్చుకుంటూ తన అభిప్రాయాల్ని ఒకప్పుడు మాట్లాడిన విధానానికి కంప్లీట్ ఆపోజిట్గా, ఒకప్పుడు పాచిపోయిన లడ్డూలు అని చెప్పి ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ళ సంఖ్యకి కూర్చుని ఇవాళ సంఘ పరివారికి, ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి ఏం కావాలో వాళ్ళ ముద్దు బిడ్డలాగా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తాడు.